సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆర్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఆ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. సో మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా అలాగా ఆలోచించి ఎక్కడైనా ఏదైనా ఒకటి చేసిందా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో దట్ ఈస్ వై ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్ అండ్ వీ ప్రామిస్ యూ అన్ అవుట్ స్టాండింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కమ్ ఫర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి రండి అండ్ మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఐ థింక్ ఇంతే, ఈ 2-3 థింగ్స్ నేను అడదాం అనుకున్నాను. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుని చెప్పచ్చు. Q&A. సార్ మీరేమన్నా మీ సినిమా గురించి. సార్, మీరు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు, కథ విన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు? సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీరు జనాలను ఎందుకు చూడమని చెప్తున్నారు? రెండింటికి సమాధానం కావాలి సార్ నాకు. అంటే అప్పుడు మిమ్మల్ని మీ వైఫ్ అడుగుంటారు ఎందుకు ఈ సినిమా చేస్తున్నారు అని, అప్పుడు ఒకటి చెప్పుంటారు. మొన్న మళ్ళీ మీరు సినిమా చూసినప్పుడు మీరు ఒకటి ఆన్సర్ ఎందుకు చేస్తామంటే ఈయన మీద నమ్మకం, ప్లస్ మేడం గారు, ఆవిడ నమ్రత గారు, మహేష్ బాబు గారు, మేధావరంతరం ఉండగా మనకు భయం ఉంది, మనం ఆలోచించి పనే ఉంది. మన వాళ్ళ వెనకాల ఉంటే సరిపోద్ది కదా అని అనుకున్నాను. యాక్చువల్గా నేను సినిమాని చూసేది తక్కువ, ఎవరొకరిని అడుగుతాను ఆ సినిమా ఎలా ఉంది ఏంటి పాయింట్ అని అడుగుతాను. అలాగా తెలుసుకోవటం తప్ప పూర్తిగా అంత. మొన్న మీరు చూసినప్పుడు మీకు ఏమన్నా చెప్తా, ఒకటి చెప్తా. అప్పుడు తర్వాత మహావెంకటేష్ గారు మన సరే ఎప్పుడైతే షూటింగ్లో లొకేషన్లో మనం ఎప్పుడైతే చూసేవాళ్ళమో, ఏంట్రా బాబు వీళ్ళ ఆర్టిస్టులు కరెక్ట్గా షూట్ అయిపోతున్నారు, వీళ్ళందరూ ఎక్కలా పట్టుకున్నాడు ఈయన. ఈ చిన్నప్పుడు మిడిల్ ఏజు, లాస్ట్ ఏజు మొత్తం చాలా బాగా కవర్ చేసేస్తున్నాడు ఈయన. ఈ ప్యాటర్న్ అంతా ఎలాగా ఇంత ఆలోచించి ఇలాంటి మనిషి, ఇంత ఆలోచించి మనిషి ఎందుకు లేట్ అయిపోయి సినిమా తీయలేకపోవడమో ఇన్నాళ్ళ అనుకుంటా నేను అదే అలా థింక్ చేస్తున్నాను. మన సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ఆ డైలాగులు మా ప్రాంతంలోనే వాడారండి ఎక్కువ. ఈ యోగ నిద్రలోకి వెళ్ళటం, మందు వేసేవాడు 15 రోజుల దాకా లేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాజ్ నైస్ హ్యావింగ్ యూ టుడే. మీరు చెప్పిన స్టోరీ, సినిమా డైలాగులు, సీన్లు చెప్పేస్తున్నారు. చెప్పిన పర్లేదు, అట్లా చెప్పొద్దు సార్. లేదు, తెలవాలి. ఇప్పుడు మన సినిమా గురించి బజ్ ఉంది. ఈవేళ 5 నిమిషాలు రావు బహదూర్ ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా సినిమాకి వస్తారు. ఒక్కసారి యూట్యూబ్లో చూసేటప్పుడు ఈ రావు బహదూర్ అంటే ఏమిటి అని ఒక్కసారి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా వస్తారు. మన దేనికి భయపడక్కర్లేదు. నేనంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఇప్పుడు మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, నేను కళ్ళారా చూశాను. ఏమన్నా ఈ పాత్రలో అన్నీ నేను మా పాత్రలో తిరిగినాయే. ఈ చిన్న వయసులోనే మీకు ఈ డైలాగులు, ఆ పాత నేను స్లాంగ్ మాట్లాడతాను, ఓల్డ్ స్లాంగ్. నేనంటే ఇంచుమించుగా నేను 15వ సంవత్సరం నుంచి వ్యాపారంలోకి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా 60 to 80 బిట్వీన్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ స్లాంగ్ అది నాకు వచ్చేసింది, కొంచెం ఆ టైప్ మాట్లాడుతుంటాను నేను. అది అన్నీ మీరు ఎలా పట్టుకున్నారో, మా ప్రాంతంలో తిరగలేదు, టౌన్లో ఉండి అవన్నీ ఎలా పట్టుకున్నారని మాత్రం గాడ్ ప్రామిస్. నేనైతే చాలా ఆలోచించింది, ఏంటి ఎలా పట్టుకున్నాడు ఈయన ఇంత మేధావి అంటే. మేధావి అంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, మీతో ట్రావెల్ చేయటం వల్ల నేను ఇది ఒక సక్సెస్ మీట్ కింద భావిస్తున్నాను. ఇది అదండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గోపి సార్ ఫర్ వన్ థింగ్. దేనికంటే సినిమా డైరెక్టర్ అయిన తర్వాత చాలా రకాల కాంప్లిమెంట్స్ విన్నాను, కానీ ఆ ఏదైతే లాంగ్వేజ్ వాడతానో సినిమాలో దాని గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Q&A తీసుకుందాం సార్. సత్యదేవ్ గారు చెప్పండి సార్.
అంటే ఇంకొక మరికొన్ని గంటల్లో రాబోతుంది. సార్ అంటే ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమా బయటకు రావడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్